హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలాంటి టిప్స్ ఫాలో చేయాలి, ఎలా కట్ చేయాలి చూపిస్తున్నాను. మొదటి బ్లౌజ్ లైనింగ్ తీసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ కట్ చేయాలి. ఏ బ్లౌజ్ అయినా కానీ, ఎలాంటి బ్లౌజ్కైనా కానీ మొదటి హాఫ్ ఇంచ్ కట్ చేయండి. ఎందుకంటే దాని లైనింగ్ వాళ్ళకి వచ్చినా కూడా ఒక పక్క పైనకి ఒక పక్క కిందకి ఉన్నా కూడా బ్లౌజ్కి కరెక్ట్గా రాదు. అంటే పట్టి పైనకి కిందకి వచ్చేస్తుంది. కరెక్ట్గా రావాలంటే హాఫ్ ఇంచ్ కట్ చేయండి. నెక్స్ట్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. ఏ బ్లౌజ్కైనా ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది, కానీ ఇది హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి. హాఫ్ ఇంచ్ మార్క్ చేసిన తర్వాత వీడియోలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరికీ సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళకి చాలా మాకు చాలామంది చాలా వరకు హెల్ప్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తారు. కమ్యూనిటీకి చాలా సపోర్ట్ ఉంది. చాలామంది ఆడవాళ్ళు అయితే ఇంట్లోనే ఉండి చాలామంది కష్టపడి వీడియో చేసి వీడియోస్ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ వీడియోలో వస్తే మళ్ళీ మొదటిగా కింద అంటే నడుం పట్టి ఎంత ఉందో అది చేసుకోవాలి. నడుం పట్టి ఇది వచ్చి 9 ఇంచెస్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఖర్చు పెట్టేసుకోవాలి. దాని మధ్య ఎక్స్ట్రా అని 2 ఇంచెస్ పెట్టుకున్నానండి. మళ్ళీ 2 ఇంచెస్ అయినాక దీని లెంత్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అది చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇది 14.5 అండి. నేను హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా, హాఫ్ ఇంచ్ ఇచ్చి నుంచి అక్కడి నుంచి పైనకి అక్కడికి వేసుకొని మళ్ళీ హాఫ్ ఇంచ్ దాని పైనకి ఖర్చుకి మా ఎంత పొడుముంటుందో అంతకి ఒక మార్క్ వేసుకొని మళ్ళీ దానిపైన హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టిప్ ఏమంటే, ఇప్పుడు బ్లౌజ్లో నడుం లెంత్ ఎంత ఉంటుందో దానికి 4 ఇంచులు ఎక్కువ తీసుకుంటే చంక రౌండ్ వచ్చేస్తుందండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా బ్లౌజ్ అడిగితే కరెక్ట్గా తెలియలేదు అంటే ఈ టిప్ ఫాలో చేయండి. నడుం లెంత్ ఒకవేళ 28 నడుం లెంత్ అంటే 32 వాళ్ళే చెస్ట్ రౌండ్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మాత్రం కొంచెం మిస్టేక్ కావచ్చు, కానీ చాలా వరకు ఈ టిప్ ఫాలో చేయొచ్చు. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మీకు కన్ఫ్యూజ్ అయినా కూడా ఇది చాలా యూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి 5.5 షోల్డర్ తీసుకున్నానండి. అంతే స్లీవ్ చంక రౌండ్ కట్ చేసేది. వీళ్ళు చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ షోల్డర్ 9 ఇంచెస్ వచ్చేసి వీళ్ళ నడుము పట్టింది. వీళ్ళ చంక రౌండ్ వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచులకి వీళ్ళకి 1.5 ఇంచు మార్క్ చేసేయాలి. కరెక్ట్గా 1.5 ఇంచు తీసుకొనేసి వీడియో ఎలా చూపిస్తాను చూడండి. మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి ఏమంటే మీరు చూడండి, నడుంకిను మరి చంక రౌండ్ కట్ చేసి ఉంటాం కదా, రెండు ఒకటే అయి ఉంటాయండి. అది సేమ్ వచ్చింటాయి. కావాలంటే యాడ్ చేయండి, కరెక్ట్గా వస్తుంది. అది 9 ఇంచులు ఉంటే ఇక్కడ కూడా 9 ఇంచులు వస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు షోల్డర్ దగ్గర రౌండ్ కట్ చేయాలనుకుంటారు కదా, ఇప్పుడు 2 ఇంచెస్ పైన పెట్టింటారు డీపు, కానీ కింద 2 ఇంచెసే పెట్టకూడదు. రౌండ్ షేప్ బాగా వచ్చేలేం. ఒకవేళ యూ షేప్ మీరు పెడతారంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ లేదా 1 ఇంచ్ కానీ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు పైన 2 ఇంచెస్ ఉందంటే కింద 2.5 అథవా 3 ఇంచెస్ తీసుకోండి. అక్కడి నుంచి మార్క్ చేసుకుంటే క్లియర్గా వస్తుంది. మార్క్ వేసుకొని అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ క్రాస్ కట్ చేసుకుంటే వి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు ఎప్పుడైనా అందుకే కరెక్ట్గా తీసుకున్నారంటే అది కరెక్ట్గా రాదు. యూ షేప్ క్లీన్గా రావాలంటే హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ అని ఇచ్చి తీసుకోండి. మళ్ళీ నడుము పెట్టి టాక్స్ పెట్టాలి కదా, అది ఎంత ఉందో అంత పెట్టుకొని దాన్ని హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకోండి. అదా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ సైజు 27 అట్లుండే వాళ్ళకైతే 4 ఇంచెస్ తీసుకోండి. ఒకవేళ 7.5 పైన నడుము ఇంచెస్ వచ్చేవాళ్ళకి
4.5 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ కరెక్ట్గా ఆ పక్క 1/2 ఇంచ్ ఈ పక్క 1/2 ఇంచ్ తీసి మార్క్ చేయండి. మార్క్ చేసి కట్ చేయండి. మీరు ఎంతకు మార్క్ చేసుకున్నారో అంత కరెక్ట్గా కట్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం కరెక్ట్గా చూసుకొని కట్ చేయండి. ఎప్పుడైనా మీరు ఏదైనా కట్ చేస్తారంటే మొదటిగా లైనింగ్లో కాకుండా ఏదైనా ఒక చిన్ని పీస్తో కానీ లేదా ఒక పేపర్ మీద కానీ ఫస్ట్ ట్రై చేయండి. పేపర్ మీద ట్రై చేసిన తర్వాతే లైనింగ్ కట్ చేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామంది ట్రైనింగ్ పోకుండానే ఇంట్లో నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్స్ అండి. చాలామంది పనికి పోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ట్రైనింగ్ పోయేదానికి అయ్యలేదు అలాంటి వాళ్ళకి ఇలా ఈజీగా నేర్చుకోవచ్చు. యూ షేప్ చూడండి, నేను చెప్పినట్లు కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చి మీరు బ్యాక్ పార్ట్ నుంచి సేమ్ యాజ్ ఇటీగా ఫ్రంట్ పార్ట్ కట్ చేయొచ్చు. అది ఎలా ఉందో అలా పెట్టేసి 1 ఇంచ్ మార్క్ చేయండి. కింద 1 ఇంచ్ సేమ్ పెట్టేయండి. పెట్టేసి 1 ఇంచ్ మార్క్ చేసేయండి. మార్క్ చేసి కట్ చేయండి. ఇంకొకటి ఏమంటే సైడ్లో 1/2 ఇంచ్ చూడండి, నేను పెట్టినాను కదా, సేమ్ బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి పెట్టేయండి. పెట్టి కింద 1 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. క్రాస్ బెల్ట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. క్లీన్గా పెట్టేసి అది ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. కాకపోతే ఫ్రంట్లో వచ్చేటప్పుడు ఒక మార్క్ వేసుకోండి. స్లీవ్ కూడా సేమ్ ఆసిటివ్ ఎట్లా ఉందో అలా కట్ చేసుకునేయండి. ఈజీ అయిపోతుంది. కటింగ్ మాత్రం ఫుల్ ఈజీగా అయిపోతుంది. ఇలా కట్ చేసిన తర్వాత మార్క్ వేసుకోండి. అక్కడ ఎంత ఉందో అంతకే మార్క్ వేసుకొని ఉంటే మళ్ళీ సరిపోతుంది. ఈ బ్లౌజ్ వచ్చి 40 ఇంచెస్ బ్లౌజ్ కదా, దానికి ఫ్రంట్ పార్ట్లో ఖర్చు వచ్చి 7 ఇంచెస్ పెట్టేశాను. 7 ఇంచెస్ తీసుకోవచ్చు. అది యాజిటీగా ఎలా ఉందో అలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ రౌండ్ షేప్ కటింగ్ వచ్చి తీసేయండి. తీసేసి ఇప్పుడు మార్క్ చేసుకోండి. పైన 2 ఇంచెస్ పెట్టుకుంటే కింద కూడా 2, ఎప్పుడైనా కానీ 2 అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నారు కదా, కానీ ఇక్కడ 1 ఇంచెస్ కాదు 1/2 ఇంచ్. ఏదైనా కానీ 1/2 ఇంచ్, దానికి ఎక్కువ చాలా బాగుండదు. 1/2 ఇంచ్ కరెక్ట్గా వస్తుంది. కొత్తగా నేర్చే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కింద 3 ఇంచెస్ మార్క్ చేయండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, కింద నుంచి 3 ఇంచెస్ మార్క్స్ వేసి ఒక లైన్ వేసేయండి. ఆ మెట్కి చెప్పాను కదా ముందర 7 ఇంచులని 7 ఇంచులు తీసుకొని ఒక లైన్ వేసేయండి. అక్కడి నుంచి 2 ఇంచెస్, ఇక్కడ 2.5 ఇంచ్ మధ్యలో ఒక గేరేసి రౌండ్ షేప్ కట్ చేయండి. ఒకసారి అది బ్లౌజ్కి ఎవడో కట్ చేసే బ్లౌజ్కి ఒకసారి చెక్ చేయండి, కరెక్ట్గా వచ్చి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడేమంటే క్రాస్ బెల్ట్కి మీరు చూసుకోండి. ఆ ఉక్స్ పట్టి ఎంత ఉందో దానికి మార్క్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మీరు షోల్డర్ నుంచి కరెక్ట్గా స్ట్రైట్కి ఒక మార్క్ పెట్టుకోండి. కరెక్ట్గా క్రాస్ చేస్తే క్రాస్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది. మరియు చంక కింద మీరు ఇట్సింటారు కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేయండి. లేకపోతే బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫుల్ టైట్ అయిపోతుంది వాళ్ళకి. ఒక 1/2 ఇంచ్ కిందికి రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్ట్గా ఉంటుంది. మీరు క్రాస్ బెల్ట్ కూడా మళ్ళీ కట్ చేసే అవసరమే రాదు. క్లీన్గా క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. రౌండ్ షేప్ కట్ చేసినాం కదా, రౌండ్ షేప్ కట్ చేసుకొని తర్వాత మళ్ళీ క్రాస్ బెల్ట్ చూడండి. క్రాస్ బెల్ట్
మళ్ళీ క్రాస్ బెల్ట్ కట్ చేసుకునే అవసరం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంటుంది. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక్కొక్కసారి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. నా ఇంకో మెథడ్ కటింగ్ కూడా ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలామంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ టక్స్ ఫ్రంట్ పార్ట్లో టక్స్ పెట్టాలండి. దాంట్లో ఒకసారి చూసుకోండి, మీకు ఇచ్చిన అదే బ్లౌజ్లో ఎంత పొడవుందో దాన్ని చూసుకొని మార్క్ చేయండి. ఆల్మోస్ట్ నార్మల్గా అయితే కింద రౌండ్తో వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ పెట్టుకోండి. 2 ఇంచెస్లో మార్క్స్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇంకా డీప్గా కావాలంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఫ్రంట్ పార్ట్ ఒకటే డీప్గా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కమెంట్ పెట్టండి ప్లీజ్. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు అప్డేట్ వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే క్లిక్ వస్తుంది, దానికి క్లిక్ చేయండి. నా వీడియోలు మొదటిగా మీకు క్లిక్ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.